ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానాలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సూరగోణాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అని దాశరథి కృష్ణమాచార్యుల వారు అన్నారు. అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి కంఫర్ట్ వెనుక ఎంతో మంది శ్రమ, కష్టం, ఎన్నో నేలకొరిగిన తలలు, ఇప్పటికే కోలుకోలేని యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ ఆ త్యాగాల వెనుక ఏ చిరునామా రాయకుండా ప్రాణాలు వదిలిన వీరులు మనకెవరికీ తెలియదు. ఆ గుర్తింపు లేని యోధులు చరిత్ర గర్భంలో ఏ ఐడెంటిటీ లేకుండా ఒదిగిపోయారు. అలా చరిత్ర మరిచిన ఓ మేధావి కథ ఇది. ఈ ప్రపంచానికి కంప్యూటర్ ని పరిచయం చేశాడతడు. కృత్రిమ మేధస్సుకు ప్రాణం పోసాడతడు. నేటి ఆధునిక యుగంలో కోడింగ్, డీకోడింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవన శైలిలో ఒకటయ్యాయి. కానీ వాటికి పునాది వేసింది మాత్రం ఓ చరిత్ర మర్చిన శాస్త్రవేత్త. ఆయన మ్యాథమెటిషియన్, లాజిషియన్, క్రిప్టోగ్రఫర్, కంప్యూటర్ సైంటిస్ట్, ఫిలాసఫర్ మరియు థియరిటికల్ బయాలజిస్ట్. 20వ శతాబ్దపు గొప్ప సైంటిస్ట్ లో ఒకరు. ఆయనే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గా పేరు పొందిన ప్రొఫెసర్ అలన్ ట్యూరింగ్. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ వెనుకుండి గెలిపించి దాదాపు 1,40,00,000 మంది ప్రాణాలు కాపాడిన మేధావి. కానీ ఓ సైనైడ్ కలిపిన యాపిల్ తిని ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు? ఎవరు బ్రేక్ చేయలేని ఎన్క్రిప్షన్ నుంచి కంప్యూటర్ సృష్టించడం వరకు ఎలా వెళ్ళాడు? ఎన్నో గొప్ప ఇన్వెన్షన్స్ చేసినప్పటికీ గుర్తింపు రాకపోవడానికి కారణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేటెస్ట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఫ్యాసినేటింగ్ ఇంట్రో. ఇండియాను బ్రిటిష్ వారు పాలించే రోజులవి. ట్యూరింగ్ వల్ల నాన్నగారు ఇండియాలో సివిల్ సర్వెంట్. అలన్ ట్యూరింగ్ జూన్ 23, 1912 జన్మించారు. ఇండియాలో చదవడానికి సరైన సదుపాయం లేనందువల్ల ట్యూరింగ్ ని 2 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ లో వదిలి అతని తల్లిదండ్రులు ఇండియాకి వెళ్లిపోయారు. ట్యూరింగ్ రెండో సంతానం. పుట్టింది అప్పర్ మిడిల్ క్లాస్ లో అయినా ఇంటి వాతావరణం అనేది లేకుండా పెరిగాడు. అప్పర్ మజా హిల్స్ బెన్స్టోన్ లాడ్జ్ లో ఉండేవాడు. ట్యూరింగ్ చిన్నతనంలో సరిగ్గా చదివేవాడు కాదు. అతని ఎదుగుదల కూడా అంతంత మాత్రమే. ఎవరితో కలవకుండా తనలో తానే ఉండేవాడు. సగటు మార్కులతో ట్యూరింగ్ చదువు సాగిపోయేది. ట్యూరింగ్ కి 10 ఏళ్ల వయసులో ఎడ్విన్ బ్రౌన్స్టర్ రాసిన నేచురల్ వండర్స్ ఎవ్రీ చైల్డ్ షుడ్ నో అనే పుస్తకాన్ని చదివి ప్రపంచంలో మనం చేసే ప్రతిదానికి కారణమంటూ ఉంటుందని, అయితే దానికి దేవుడు కాక సైన్స్ ఆధారం అని తెలుసుకున్నాడు. ఈ పుస్తకం ట్యూరింగ్ ని ఎంతగానో ప్రభావితం చేసింది. సైన్స్ మీద ఆసక్తిని రేపింది. 1926 ట్యూరింగ్ 14 ఏళ్ల వయసులో షీబోర్న్ స్కూల్లో చేరాడు. ఈ స్కూల్ కి వెళ్లడానికి 60 మైళ్ళు ట్యూరింగ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవాడు. కానీ షీబోర్న్ వాతావరణం ట్యూరింగ్ స్వతంత్ర భావాలకు సరిపడలేదు. ఇక్కడ ఆటలకిచ్చే ప్రాధాన్యత చదువుకిచ్చేవారు కాదు. మరియు పరిశుభ్రత తెలియదని, షార్ట్ మీద ఎప్పుడూ సిర్రమరకలు ఉంటాయని, చేతిరాతలు సరిగ్గా లేదని ట్యూరింగ్ ని తన తోటి స్నేహితులు ఎగతాళి చేసేవారు. మ్యాథ్స్ లో మరియు సైన్స్ లో జీనియస్ అయినప్పటికీ మిగిలిన సబ్జెక్టులు శ్రద్ధగా చదివేవాడు కాదు. దీంతో ట్యూరింగ్ యావరేజ్ స్టూడెంట్ గానే ఉండిపోయాడు. యూక్లిడ్ యాక్సియమ్స్, ఆర్థర్ ఎడిక్టన్ రాసిన ద నేచర్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వర్క్ చేసిన జనరల్ రిలేటివ్ థియరీ అన్న అలన్ ట్యూరింగ్ కి ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో క్రిస్టఫర్ మార్కస్ తన తోటి విద్యార్థితో స్నేహం పెరిగింది. క్రిస్టఫర్ కూడా అలన్ లాగానే సైన్స్ మరియు గణితంలో దిట్ట. అంతేకాదు మిగిలిన సబ్జెక్ట్లో కూడా బాగా చదివేవాడు. క్రిస్టఫర్ ద్వారానే క్రిప్టోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు ట్యూరింగ్. అంతేకాదు క్రిస్టఫర్ అన్ని విషయాల్లో ట్యూరింగ్ కి సాయం చేసేవాడు. కానీ 1930లో ట్యూబర్క్లోసిస్ కారణంగా క్రిస్టఫర్ చనిపోయాడు. తన ప్రాణ స్నేహితుడు సడన్ గా చనిపోవడం వల్ల ఇది ట్యూరింగ్ కి తీరని దెబ్బ. 1931లో ట్యూరింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజ్ లో స్కాలర్షిప్ సంపాదించాడు. అత్యంత కష్టమైన కల్కులస్ ప్రాబ్లమ్స్ ని పేపర్ పెన్ యూజ్ చేయకుండా నోటి ద్వారానే సాల్వ్ చేసేవాడు. తన ఫైనల్ ఇయర్ లో రాసిన పేపర్స్ గాసియన్ ఎర్రర్ ఫంక్షన్ పరిశోధన చేసి కేంద్ర పరిమితి సిద్ధాంతం సెంట్రల్ లిమిట్ థియరం ని ప్రూవ్ చేశాడు. అప్పటి వరకు ఎవరూ సాల్వ్ చేయలేని ఎన్షింగ్డన్ ప్రాబ్లం ని సాల్వ్ చేశాడు. దాంతో ఈయన ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ కాలేజ్ ఫస్ట్ క్లాస్ హానర్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అవార్డు ను ఇచ్చింది. 1936లో కంప్యూటబుల్ నెంబర్స్ మీద పేపర్స్ ని పబ్లిష్ చేశాడు. అదే సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి పిహెచ్డికి అమెరికాలోని న్యూజెర్సీ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఎక్కువ సమయం ఈ యూనివర్సిటీ చర్చ్ లో చదువుకుంటూ గడిపేవాడు. 1937లో ఈక్వలెన్సీ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ పీరియాడిసిటీ మీద ఒక ఆర్టికల్ ని రాశాడు. ఆ కాలంలో కంప్యూటర్లు లేనందువల్ల మనుషులే అన్ని లెక్కలు చేసేవారు. దీనికి ట్యూరింగ్ 1931లో కూట్స్ గొడెల్స్ యూనివర్సల్ అర్థమెటిక్ ఫార్మల్ లాంగ్వేజ్ ఫార్ములాలను రీఫార్ములేట్ చేసి ట్యూరింగ్ మిషన్ ని కనిపెట్టాడు. మనుషులు చేసే క్లిష్టమైన లెక్కలు ఏదైనా కంప్యూటేషన్ ఆల్గరిథం బేస్ చేసుకొని ట్యూరింగ్ మిషన్ సులువుగా చేయగలదు. ఒకవేళ యాంత్రికంగా ట్యూరింగ్ మిషన్ చేయలేని సమస్య అంటూ ఉంటే ఆ సమస్యకు
మనకు ఆల్గరిథం లేనట్లే అని ప్రూవ్ చేశాడు. దీనికి గాను అమెరికన్ జనరల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నవల్లో ఈజీలీ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాథ్స్ పేపర్ ఇన్ ద హిస్టరీగా పబ్లిష్ అయింది. దీంతో ట్యూరింగ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ట్యూరింగ్ మిషన్ కి యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ గా మంచి గుర్తింపు వచ్చింది. మరియు ట్యూరింగ్ క్రిప్టాలజీ ప్యూర్ మ్యాథ్స్ మీద వర్క్ చేసి 3 of 4 స్టేజెస్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్ బైనరీ మల్టిప్లయర్స్ ని తయారు చేశాడు. అవే అప్డేట్ అయ్యి ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ సిపిలో ALU అథమెటిక్ లాజిక్ యూనిట్ లో వాడుతున్నాము. సిస్టమ్ ఆఫ్ లాజిక్ బేస్డ్ ఆర్డినల్స్ మీద పరిశోధన చేసి ఆర్డినరీ లాజిక్ మరియు ద నొటేషన్ ఆఫ్ రిలేటివ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ ని కనిపెట్టాడు. 1938లో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లో PhD పట్టా పొందాడు. ఈయన ప్రతిభకు జాన్ వెన్ న్యూమాన్ అక్కడే పోస్ట్ డాక్టరల్ అసిస్టెంట్ గా జాబ్ ఇస్తే ట్యూరింగ్ అందులో జాయిన్ అవ్వకుండా లండన్ కి తిరిగి వచ్చేస్తాడు. 19 సెప్టెంబర్ 1939 హిట్లర్ పోలాండ్ ని అటాక్ చేయడంతో బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ దేశాలు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి. On September 1st, 1939, the Nazi army smashed into Poland. దీంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. జర్మనీ సైన్యం ముందు ఫ్రాన్స్ నిలబడలేకపోయింది. ఇక బ్రిటన్ ని అన్ని వైపుల నుంచి జర్మనీ చుట్టుముట్టింది. బ్రిటన్ కి సాయంగా అమెరికా షిప్స్ లో సముద్ర మార్గం గుండా భారీ మొత్తంలో ఆహారం వస్తువులు సప్లై చేసేది. అది గమనించిన జర్మనీ నియంత హిట్లర్ బ్రిటన్ ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆ ఫుడ్ ని సప్లై చేసే షిప్స్ ని జర్మనీ యూబోట్ సబ్మరైన్స్ ని పంపి నాశనం చేసేవాడు. ఆ ఫుడ్ ఆయిల్ మరియు అవసరమైన వస్తువులు అందక బ్రిటన్ లో ఫుడ్ షార్టేజ్ ఏర్పడి బ్రిటన్ బలహీనపడి జర్మనీకి లొంగిపోతుందని హిట్లర్ ప్లాన్. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఎసెన్షియల్ గూడ్స్ ని సప్లై చేసే షిప్స్ లొకేషన్స్ ఎగ్జాక్ట్ గా ఆ సబ్మరైన్స్ కి ఎలా తెలుస్తుంది? దీనికి రీజనే ఎనిగ్మా మిషన్. అప్పట్లో కమ్యూనికేషన్ అంతా రేడియో ఫ్రీక్వెన్సీలోనే జరిగేది. కానీ రేడియో ఫ్రీక్వెన్సీని ఇంటర్సెప్ట్ చేయడం చాలా ఈజీ. దానివల్ల సబ్మరైన్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎనిగ్మా మిషన్ ని వాడేవారు. ఈ ఎనిగ్మా మిషన్ మెసేజ్ ని ఎన్క్రిప్ట్ చేసి పంపుతుంది. దీనివల్ల మెసేజ్ ఎన్కోడ్ అయి అన్రీడబుల్ కోడెడ్ సిగ్నల్ గా మారుతుంది. దీన్ని డీక్రిప్ట్ చేయాలంటే కీ ఉండాలి. ఆ కీ రిసీవర్ దగ్గర ఉంటుంది. దీనివల్ల పంపేవాడు రిసీవ్ చేసుకునేవాడు తప్ప ఆ మెసేజ్ ని ఎవరు చదవలేరు. సపోజ్ మనం ఎనిగ్మా మిషన్ నుంచి హలో అన్న మెసేజ్ ని పంపితే అది ఎన్క్రిప్ట్ అయి KLWLO గా మారి కోడెడ్ సిగ్నల్ గా వెళ్తుంది. మళ్ళీ రిసీవర్ దగ్గర కీ ద్వారా హలో గా మారుతుంది. ఒకవేళ మెసేజ్ ని ఇంటర్సెప్ట్ చేసినా అది KLWLO అనే కోడెడ్ మెసేజ్ ఇంటర్సెప్ట్ చేసిన వారు చదవగలరు. దీనివల్ల జర్మనీ పంపే సీక్రెట్ ఇన్స్క్రిప్షన్ మెసేజ్ ని బ్రిటన్ ఇంటర్సెప్టింగ్ స్టేషన్స్ ఈజీగా ఇంటర్సెప్ట్ చేసినప్పటికీ ఎన్క్రిప్టెడ్ కోడెడ్ మెసేజ్ ని డీక్రిప్ట్ చేయడంలో దారుణంగా ఫెయిల్ అయ్యేది. ఒకవేళ జర్మనీ పంపే ఆ ఇన్స్క్రిప్షన్ మెసేజ్ గనుక డీక్రిప్ట్ చేయగలిగితే రేపు జర్మనీ ఏం చేయబోతుందో ఈ రోజే తెలుసుకోగలం. దీనివల్ల ముందే జాగ్రత్త పడి జర్మనీ అటాక్స్ నుంచి తప్పించుకోగలం. కానీ జర్మనీ ఎనిగ్మా మిషన్ పంపే సీక్రెట్ మెసేజ్ ని డీకోడ్ చేయాలంటే 150 మిలియన్ కాన్ఫిగరేషన్స్ ని క్రాక్ చేయాలి. దీనివల్ల బ్రిటన్ ఇంటర్సెప్ట్ చేసిన మెసేజ్ ని క్రాక్ చేయడానికి బ్రిటన్ ఇంటెలిజెన్స్ కింద చాలా మంది క్రిప్టోగ్రాఫర్స్, హిస్టోరియన్స్, మ్యాథమెటిషియన్స్, తెలివైన మేధావులు పనిచేసేవారు. కానీ వీళ్ళు ఒక సీక్రెట్ మెసేజ్ ని క్రాక్ చేసే లోపే జర్మనీ రోటర్ సెట్టింగ్స్ ని అప్డేట్ చేసేది. దీనివల్ల ఎనిగ్మా సీక్రెట్ మెసేజ్ ని క్రాక్ చేయడం అసాధ్యంగా మారింది. హిట్లర్ ఎనిగ్మా మిషన్ కాన్ఫిగరేషన్ ని ఎవరు క్రాక్ చేయలేరని గట్టిగా నమ్మేవాడు. ఇప్పటికే స్పానిష్ న్యూస్ పేపర్ అలెన్ ట్యూరింగ్ ప్రతిభను పొగుడుతూ ఒక ఆర్టికల్ ని రాసింది. దాంతో ట్యూరింగ్ యూరోప్ మొత్తం ఫేమస్ అయ్యాడు. దానివల్ల బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఎనిగ్మా సీక్రెట్ మెసేజ్ ని క్రాక్ చేసే బాధ్యత అలెన్ ట్యూరింగ్ కి అప్పగించింది. బ్రిటన్ ఆర్మీ డైరెక్ట్ గా జర్మనీతో యుద్ధం చేస్తుంటే అలెన్ ట్యూరింగ్ మరియు తోటి క్రిప్టోగ్రాఫర్స్ కలిసి బ్రెచ్లీ పార్క్ లో కోడ్ బ్రేక్ చేస్తూ ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తున్నారు. ప్రతిరోజు బ్రెచ్లీ పార్క్ కి కొన్ని వందల్లో సీక్రెట్ మెసేజెస్ ఇంటర్సెప్టింగ్ స్టేషన్స్ నుంచి వచ్చేవి. అయితే ఆ మెసేజ్ ని క్రాక్ చేయడానికి పేపర్లు, పెన్సిల్, గ్రాఫ్లు వాడేవారు. అలా 10 మంది క్రిప్టోగ్రాఫర్స్ రేయింగ్ పాలు కష్టపడి ఒక సీక్రెట్ మెసేజ్ ని క్రాక్ చేయడానికి దాదాపు 2 కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక సీక్రెట్ మెసేజ్ ని క్రాక్ చేయడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. దీంతో ఇలా క్రాక్ చేయడం అసాధ్యమని భావించిన అలెన్ ట్యూరింగ్ ఒక మిషన్ ని కొట్టాలంటే ఇంకో మిషన్ తోటే సాధ్యం అవుతుందని భావించి బాంబ్ అనే మిషన్ ని కనిపెట్టాడు. ఈ బాంబ్ 36 ఎనిగ్మా మిషన్లతో సమానం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో తిరిగే చక్రాలను రోటర్స్ అంటారు. ఇవి ఎనిగ్మా మిషన్స్ మిలియన్స్ ఆఫ్ పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ కోసం సెర్చ్ చేస్తాయి. బాంబ్ పనైతే చేసేది కానీ 150 మిలియన్ పాసిబుల్ కాన్ఫిగరేషన్స్ ని 20 నిమిషాల్లో క్రాక్ చేయలేకపోయేది. దానివల్ల దీన్ని కనిపెట్టిన మొదట్లో రాత్రి పగలు బాంబ్ రోటర్స్ తిరుగుతూనే ఉండేవి. మరోవైపు జర్మనీ రోజు రోజుకి శక్తివంతంగా మారుతుంది. యూబోట్ సబ్మరైన్స్ ఎసెన్షియల్ గూడ్స్ షిప్స్ ని నాశనం చేస్తూ పోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే బ్రిటన్ యుద్ధంలో ఓడిపోవాల్సిందే. మరోవైపు ఇప్పటికే చాలా డబ్బు మరియు సమయాన్ని ఆ మిషన్ బాంబ్ ని కనిపెట్టడానికి
పెట్టడానికి యాలన్ ట్యూరింగ్ వాడేశాడు. పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది. తమ తోటి క్రిప్టోగ్రాఫర్స్ ట్యూరింగ్ తమని తప్పుదారి పట్టిస్తున్నాడని, ఆ మిషన్ ఎందుకు పనికిరాదని, యాలన్ ట్యూరింగ్ అందరి సమయాన్ని డబ్బును వృధా చేస్తున్నాడని ఆరోపించాడు. ఒకసారి బ్రిటిష్ కమాండర్ బాంబ్ ని బయటపడేస్తా అని కూడా బెదిరించాడు. అయినా ట్యూరింగ్ మాత్రం పట్టు వదలలేదు. అయితే నాజీ జర్మనీ తమ సీక్రెట్ మెసేజ్ ని వెదర్ రిపోర్ట్ రూపంలో పంపేది. అందులో 3 వర్డ్స్ కామన్ గా ఉండేవి. వెదర్, హిట్లర్, హేల్. హేల్ అంటే జిందాబాద్ అని అర్థం. ఇది ఒక జర్మనీ ఆపరేటర్ ఒక పార్టీలో ట్యూరింగ్ కి చెప్పింది. దీంతో ట్యూరింగ్ ఆ 3 వర్డ్స్ ని బాంబ్ లో ఫిట్ చేయడం వల్ల బాంబ్ పని 10 సులువైంది. ఇక బాంబ్ కొన్ని క్షణాల్లోనే సీక్రెట్ మెసేజ్ ని డికోడ్ చేయడం మొదలు పెట్టింది. జర్మనీ చేసే ప్రతి అటాక్ మరియు జర్మనీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్న విషయాలు బ్రిటన్ కి ముందు రోజే తెలిసేది. బ్రిటన్ కావాలనే జర్మనీ చేసే అన్ని అటాక్స్ ని ఆపకుండా కొన్ని ఇంపార్టెంట్ అటాక్స్ మాత్రమే ఆపేది. ఎందుకంటే ఒకవేళ అన్ని అటాక్స్ ని ఆపితే హిట్లర్ కి డౌట్ వచ్చి ఎనిగ్మా మిషన్ కాన్ఫిగరేషన్ ని అప్డేట్ చేస్తాడని బ్రిటన్ ఆర్మీ భయపడింది. జర్మనీ అటాక్స్ ముందుగానే తెలియడం వల్ల జర్మనీని ఎదుర్కోవడం చాలా సులువైంది. నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో జర్మనీ ఆధిపత్యం తగ్గింది. జూన్ 6, 1944లో అలీడ్ ఫోర్సెస్ నార్త్ అట్లాంటిక్ సముద్రాన్ని దాటి ఫ్రాన్స్ ని లిబరేట్ చేశారు. హిట్లర్ సూసైడ్ చేసుకొని చనిపోవడంతో జర్మనీ లొంగిపోయింది. యుద్ధం ముగిసింది. బ్రిటిష్ వీధుల్లో ఆనందం పొంగిపోయింది. This is a solemn but glorious hour. I wish that Franklin D. Roosevelt had lived to see this day. అందరూ యుద్ధంలో పోరాడిన సైనికుల గురించి గొప్పగా మాట్లాడారు. కానీ యుద్ధం వెనుకుండి గెలిపించిన ట్యూరింగ్ ని గుర్తించలేకపోయారు. జర్మనీ రష్యాతో చేసే సీక్రెట్ కమ్యూనికేషన్స్ ని తెలుసుకోవడానికి ట్యూరింగ్ చేసిన ఇన్వెన్షన్స్ బాంబ్ మిషన్ ని బ్రిటిష్ అఫీషియల్స్ బయటికి రానియకుండా టాప్ సీక్రెట్ గా ఉంచారు. దీంతో ట్యూరింగ్ ప్రతిభ గవర్నమెంట్ ఆధీనంలో రహస్యంగా మిగిలిపోయింది. యాలన్ ట్యూరింగ్ వర్క్ చేసిన ల్యాబ్ మరియు రీసెర్చ్ పేపర్స్ అన్నిటిని తగలబెట్టారు. చేసిన పనికి ప్రతిఫలం ఆశించలేదు ట్యూరింగ్. దానివల్ల సాధారణమైన సైంటిస్ట్ గానే మిగిలిపోయాడు. తర్వాత 1945లో లండన్ లోని హ్యాంప్టన్ కి వచ్చాడు. అక్కడ నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో ఆటోమేటిక్ కంప్యూటింగ్ ఇంజన్ ని మరియు మొట్టమొదటి స్టోరీ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేశాడు. ట్యూరింగ్ టెస్ట్ ని ప్రపోజ్ చేశాడు. దాని నుంచే మనం ఇప్పుడు వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది. మ్యాథమెటికల్ బయాలజీలో ద కెమికల్ బేసిస్ ఆఫ్ మార్ఫోజెనసిస్ ని డెవలప్ చేశాడు. ఈయన కంప్యూటర్ మరియు మ్యాథ్స్ రంగంలో చేసిన ఇన్వెన్షన్స్ ఒక సంచలనం. కానీ అర్నోల్డ్ అనే 19 సంవత్సరాల అబ్బాయితో ఇంటిమేట్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. అప్పట్లో బ్రిటిష్ లా ప్రకారం హోమోసెక్సువాలిటీ అనేది క్రైమ్. దాంతో ట్యూరింగ్ 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా హార్మోన్లో తెలిపి కెమికల్ కాస్ట్యులేషన్ తీసుకోమన్నారు. ట్యూరింగ్ జైలుకెళ్తే తన ఇన్వెన్షన్స్ ఆగిపోతాయని కెమికల్ కాస్ట్యులేషన్ కి ఒప్పుకుంటాడు. పబ్లిక్ న్యూస్ లో తను ఒక గే అని, అతను చేసింది క్రైమ్ అని ప్రింట్ అవుతుంది. దానివల్ల గిల్ట్ మరియు హార్మోనల్ థెరపీ వల్ల డిప్రెషన్ వచ్చి ప్యారిస్ లోని విల్స్లోమ్ లో జూన్ 8, 1954లో తన 41 ఏళ్ల వయసులో ఒక సైనైడ్ కలిపిన యాపిల్ తిని సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని అంచనాలు. కానీ ఈయన సూసైడ్ చేసుకోలేదని, కావాలని చంపేశారని కొంతమంది వాదన. ట్యూరింగ్ తన చివరి రోజుల్లో ఒంటరిగా రీసెర్చ్ చేసుకుంటూనే బతికారు. ఈయన శారీరకంగా మనతో లేకపోవచ్చు, కానీ భౌతికంగా ఈయన ఆలోచనలు మనం వాడుతున్న టెక్నాలజీ రూపంలో ఎప్పుడు మన వెంటే ఉంటాయి. 2009 ఆగస్టులో బ్రిటిష్ ప్రోగ్రామర్ అయిన జాన్ గ్రహం అనే వ్యక్తి ట్యూరింగ్ కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని, ఈయన ప్రతిభను గుర్తించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. దానికి 30,000 మంది సహకరించడంతో దాదాపు 50 సంవత్సరాల తర్వాత ట్యూరింగ్ వార్ టైంలో చేసిన సర్వీస్ మరియు ఇన్వెన్షన్స్ బయటకు వచ్చాయి. ట్యూరింగ్ కి జరిగిన దానికి 2013లో స్వయంగా క్వీన్ ఎలిజబెత్ ట్యూరింగ్ అపూర్వమైన విజయాలను గౌరవిస్తూ క్షమాపణలు ప్రకటించింది. ఈయన సర్వీస్ గాను ట్యూరింగ్ ఫోటోని 50 పౌండ్స్ కరెన్సీ మీద ప్రింట్ చేసింది. ఈయన పేరుతో ప్రతి సంవత్సరం మ్యాథ్స్ లో మరియు సైన్స్ లో కొత్త ఇన్వెన్షన్స్ చేసిన వారికి ట్యూరింగ్ అవార్డు అని ఇస్తున్నారు. ట్యూరింగ్ చేసిన ఇన్వెన్షన్స్ వల్ల సెకండ్ వరల్డ్ వార్ 2 సంవత్సరాల ముందు ముగిసింది. దాదాపు 1,40,00,000 మంది ప్రాణాలను కాపాడాడని హిస్టోరియన్స్ అంచనాలు వేశారు. ఎవరైతే దేన్నైనా ఊహించగలరో వారు అసాధ్యాన్ని సృష్టించగలరు అని ట్యూరింగ్ అనేవారు. కంప్యూటర్ సృష్టించక ముందే కంప్యూటర్ మనిషిలాగా ఆలోచిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని ఊహించగలిగారు. ఇప్పుడు మనం వాడుతున్న గూగుల్, యూట్యూబ్ ఇలా ప్రతిదాని వెనుక ట్యూరింగ్ ఆవిష్కరణలతో ఏదో ఒకటి లింక్ అయ్యే ఉంటుంది. ఈయన బయోగ్రఫీ మీద ఇమిటేషన్ గేమ్ అనే ఒక మూవీ కూడా వచ్చింది. ఇది ఆస్కర్ అవార్డ్ కి నామినేట్ అయింది. మీకు వీలుంటే ఒకసారి చూడండి. ప్రతిఫలం ఆశించకుండా నలుగురికి మంచి అయితే చేయాలన్న ఈయన ఆలోచన మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈయన జీవిత చరిత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నారని భావిస్తూ మీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.